హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం యొక్క బిడ్ బ్యాంక్. సొసైటీ అనే పదం ఏ పదం నుంచి పుట్టింది? సొసైటస్ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. సొసైటస్ అనే పదం సోషియస్ నుంచి వచ్చింది. సోషియస్ అంటే మీనింగ్ కామ్రేడ్. సామాజిక సంబంధాలను వాటి అల్లికలను అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం అని నిర్వచించింది మెకైవర్. మెకైవర్ రాసిన గ్రంథం ద సొసైటీ. సోషియాలజీ అనే పదాన్ని మొదటగా వాడింది ఆగస్ట్ కామ్టే. ద కోర్స్ ఆఫ్ పాజిటివ్ ఫిలాసఫీ, ఏ జనరల్ వ్యూ ఆఫ్ పాజిటివిజం అనే పుస్తకాలు రచించింది ఆగస్ట్ కామ్టే. సమాజ శాస్త్ర పితామహుడు ఆగస్ట్ కామ్టే. భారత సమాజ శాస్త్ర పితామహుడు జిఎస్ ఘరియే. మొట్టమొదట సామాజిక నిర్మితి అనే భావాన్ని ప్రవేశపెట్టినది హెర్బర్ట్ స్పెన్సర్. భారత సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని చెప్పింది విఏ స్మిత్. భారత సమాజ సాంస్కృతిక లక్షణాలను పేర్కొన్నది డ్యూర్టే బార్బోజా. ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం ఏ పదాల నుంచి ఏర్పడింది? ఫ్యాములస్ అనే రోమన్ పదం నుంచి లేదా ఫెమిలియా అనే లాటిన్ పదం నుంచి. ఫ్యాములస్ అంటే మీనింగ్ సేవకుడు, ఫెమిలియా అంటే కుటుంబం. పిల్లలను కనడం, పెంచడం, విధులను నిర్వర్తించడానికి స్థిరమైన లైంగిక సంబంధాలు గల సమూహమే కుటుంబం అని చెప్పింది మెకైవర్. మేము అనే భావనకు పుట్టిల్లు కుటుంబం. కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే 15. 2023 యొక్క థీమ్ ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీస్. కుటుంబం పాశ్చాత్య భావన అస్పష్టం, గందరగోళానికి దారితీసేది క్రిస్టోఫర్ హ్యారిస్. కుటుంబం నిస్సందేహంగా ఏ సమూహంలోనైనా ప్రధానమైనది. మానవ అనుభూతి కుటుంబం ఎల్లప్పుడూ మనతోటి అనే భావన కలుగజేస్తుంది అని కుటుంబాన్ని నిర్వచించింది రాబర్ట్ బియర్స్టే. పిల్లలు ఉన్నా లేకపోయినా ఎక్కువ లేదా తక్కువ కాలం మనగలిగే భార్యాభర్తల కూటమి లేదా పిల్లలతో పాటు ఉన్న కేవలం ఒక పురుషుడు లేదా స్త్రీని కుటుంబంగా పరిగణించవచ్చు. ఎంఎఫ్ నిమ్కాఫ్. వివాహబంధం, రక్తం లేదా పెంపకం కాబడిన వ్యక్తుల సమూహం కుటుంబం. బార్జెస్, లాక్. భర్త, భార్య, వారి సంతానంతో ఏర్పడిన జైవిక సామాజిక భాగం కుటుంబం. ఇలియట్, మెరిల్. రక్త సంబంధాలచే కలిగిన సంబంధాల ద్వారా ఏర్పడిన వ్యక్తుల సమూహమే కుటుంబం. ఆ వ్యక్తులందరూ ఒకరికొకరు సంబంధీకులే అని చెప్పింది కింగ్స్లే డేవిస్. స్వైర వివాహ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్లిస్. ప్రాచీన సమాజంలో స్వైరితం ఉండేది అని చెప్పింది మోర్గాన్. పితృవంశీయ కుటుంబ సిద్ధాంతాన్ని విస్తరించినది హెన్రీ మెయిన్. బలపరిచినది అరిస్టాటిల్, ప్లేటో. మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతాన్ని వివరించింది బ్రిఫాల్డ్. పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మోర్గాన్. ద యాన్సియంట్ సొసైటీ గ్రంథ రచయిత మోర్గాన్. ఏకపత్ని సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వెస్టర్ మార్క్. బలపరిచినది చార్లెస్ డార్విన్, జుకర్మన్, మలినోస్కీ. ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ గ్రంథ రచయిత వెస్టర్ మార్క్. బహుళకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మెకైవర్, రాల్ఫ్ లింటన్. సొసైటీ అనే గ్రంథంలో కుటుంబం యొక్క ముఖ్య లక్షణాలను వివరించింది మెకైవర్. నాగా, ముండా, వొరాన్, గోండూలలో విద్యాబుద్ధులు నేర్పే కేంద్రాలను ఏమంటారు? యువత నిద్రశాలలు. ఇక్కడ కొన్ని రకాల తెగలు మరియు వాటి యువత నిద్రశాలలు చూడండి. అంగామి నాగా ఈ తెగకు సంబంధించిన యువత నిద్రశాలను కిచూకి అంటారు. వొరాన్, ధుమ్కురియా, ఖాసి, ఛాంగ్, భోటియా, రంగ్బంగ్. సామాజికీకరణకు మొదటి ఏజెన్సీ కుటుంబం మర్డోక్. తండ్రిని మూల జనకుడిగా పరిగణించి తండ్రి బంధువులతో పొత్తు పెట్టుకొని తండ్రినే వంశకర్తగా గ్రహించే కుటుంబం పితృవంశీయ కుటుంబం. ఎగ్జాంపుల్ వొరాన్, హో, ఖరియా. తల్లినే వంశకర్తగా గ్రహించే కుటుంబం
మాతృవంశీయ కుటుంబం. ఎగ్జాంపుల్ ఖాసీ నాయర్స్. మాతృవర్గం పితృవర్గంలతో పొత్తు కుదుర్చుకొని ఆ రెండు పక్షాల వారిని మూల పురుషులుగా గ్రహించే కుటుంబం. ద్వంద్వ వంశానుక్రమం. ఎగ్జాంపుల్ సూలా ఇండోనేషియా. ఒకే దంపతులకు పుట్టిన సంతానంలో కొందరిని మాతృవంశానుక్రమంతోనూ కొందరిని పితృవంశానుక్రమంతోనూ గుర్తిస్తారు. ఇది ఏ రకమైన కుటుంబం? ద్విపార్శ్వ వంశీయ కుటుంబం. ఎగ్జాంపుల్ బ్రెజిల్లోని అప్పినయ అనే సమాజంలో స్త్రీ సంతానం మాతృవంశానుక్రమంలోనూ పురుష సంతానం పితృవంశానుక్రమంలోనూ గుర్తిస్తారు. సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయిత మర్డోక్. వివాహానంతరం భార్యాభర్తలు భర్త గృహంలోనే కాపురం చేసే కుటుంబం. పతిస్థానిక కుటుంబం. ఎగ్జాంపుల్ ఒరాన్ హో. వివాహానంతరం భార్యాభర్తలు భార్య గృహంలో కాపురం చేసే కుటుంబం. పత్ని స్థానిక కుటుంబం. ఎగ్జాంపుల్ ఖాసీ. వివాహానంతరం భర్త తన మేనమామ ఇంటికి పోయి నివాసం ఏర్పరచుకునే కుటుంబం. మాతుల స్థానిక కుటుంబం. ఎగ్జాంపుల్ కేరళలోని నాయర్స్. వివాహానంతరం భార్యాభర్తలిద్దరూ సమ్మతితో భార్య పుట్టింటికి గాని భర్త పుట్టింటికి గాని వెళ్లి కాపురం చేసే కుటుంబం. ద్విస్థానిక కుటుంబం. ఎగ్జాంపుల్ సాధారణ భారతీయ సమాజం. వివాహానంతరం భార్యాభర్తలిద్దరూ ఏ ఒకరింటికి వెళ్లకుండా వారికి ఇష్టం వచ్చిన చోట కాపురం పెట్టడం నూతన స్థానిక కుటుంబం. ఎగ్జాంపుల్ చెంచులు. మాతృస్వామిక కుటుంబం సమాజ ఆవిర్భానికి దారితీయును అని చెప్పింది జంక్స్. కుటుంబ యాజమాన్యం తండ్రి వహిస్తూ ఆస్తి వారసత్వం తండ్రి నుంచి కుమారుడికి సంభవించే కుటుంబం. పితృవంశీయ కుటుంబం. కుటుంబ యాజమాన్యం తల్లి వహిస్తూ ఆస్తి వారసత్వం తల్లి నుంచి కుమార్తెలకు సంక్రమించే కుటుంబం. మాతృవంశీయ కుటుంబం. ఎగ్జాంపుల్ ఖాసీలు. కుటుంబంలోని చిన్న కూతురుకు వంశపారంపర్య ఆస్తి సంక్రమించే తెగ. ఖాసీ తెగ. చివరగా జన్మించిన బిడ్డకు ఆస్తి సంక్రమించడాన్ని ఏమంటారు? అల్టిమో జెనిచర్. ప్రాథమిక కుటుంబంకు గల ఇతర పేర్లు: వ్యష్టి కుటుంబం, కనిష్ట లేదా చిన్న కుటుంబం, ఏక కుటుంబం, అణు కుటుంబం, న్యూక్లియర్ కుటుంబం, జన్మ ప్రాప్త కుటుంబం, మౌలిక కుటుంబం, కాంజుగల్ ఫ్యామిలీ. భార్యాభర్తలు వారి అవివాహిత సంతానం కుటుంబ సభ్యులైతే దాన్ని ఏ కుటుంబం అంటారు? ప్రాథమిక కుటుంబం. ప్రాథమిక కుటుంబంలోని సంతానానికి వివాహం అయి వారు కూడా కుటుంబంలో సభ్యులైతే అది ప్రాథమిక గుణాన్ని కోల్పోయి ఏ కుటుంబంగా మారుతుంది? సమ్మిశ్ర కుటుంబంగా మారుతుంది. ఎగ్జాంపుల్ కిప్సిజీ, లఖోర్, మరియా, బైగా, తనాలా మొదలైన తెగలు. 2 గాని 3 గాని అంతకన్నా ఎక్కువ తరాల వారు గాని ఉండే కుటుంబం. విస్తృత కుటుంబం. ఒకరు లేదా ఇద్దరు సోదరులు ప్లస్ వారి భార్యలు ప్లస్ వారి అవివాహితులైన కొడుకులు కూతుళ్ళు ప్లస్ వివాహితులైన కొడుకులు వారి భార్యలు పిల్లలు ఉండే కుటుంబం. పతి స్థానిక విస్తృత కుటుంబం. ఒకరు లేదా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ప్లస్ వారి అవివాహిత వివాహిత ఆడబిడ్డలు ప్లస్ వారి బిడ్డల బిడ్డలు ఉండే కుటుంబం. పత్ని స్థానిక విస్తృత కుటుంబం. ఎగ్జాంపుల్ కేరళలోని నాయర్, ఖాసీ, గారో తెగలు. 10 సంవత్సరాల వయసున్న బాలురు తమ ఇంటి నుంచి వెళ్లి మేనమామ గృహంలో స్థిరపడి ఇంటిని ఆస్తిని వారసత్వ సంక్రమంగా పొంది మేనమామ కూతురును వివాహం చేసుకోవడం. మాతుల స్థానిక విస్తృత కుటుంబం. ఎగ్జాంపుల్ బ్రిటిషు కొలంబియాలోని హైదా సమాజం. హైదా అనే సమాజంలోని కుటుంబాల గురించి వివరించినది మర్డోక్. భార్యాభర్తలు మరియు వారి కొడుకులలో కొంతమంది, కూతుళ్లలో కొంతమంది, మనవరాళ్లలో కొంతమంది కుటుంబంలో సభ్యులుగా ఉండే కుటుంబం. ద్విస్థానిక విస్తృత కుటుంబం. ఒక స్త్రీ, ఆమె భర్తలు, వారి వల్ల ఆమె పొందిన సంతానం ఉండే కుటుంబం. బహుభర్తృత్వ కుటుంబం. ఎగ్జాంపుల్ ఖాసాలు, తీయా, తోడా తెగలు. ఖాసాలో కుటుంబ పెద్దను ఏమంటారు? సయానా అంటారు. సయానా భార్యను ఏమంటారు? సయానీ. ఒక వ్యక్తి, అతని భార్యలు, అతని సంతానం సభ్యులుగా ఉండే కుటుంబం. బహుభార్యత్వ కుటుంబం. ఎగ్జాంపుల్ మరియా, ఛత్తీస్గఢ్, బైగా. 3-4 తరాలకు చెందిన వ్యక్తులతో కూడిన విషమస్థరీయ కుటుంబమే ఉమ్మడి కుటుంబం.
ఉమ్మడి కుటుంబం విస్తృత బంధు సమూహం అని చెప్పింది ఐరావతి కార్వే. ఉన్నత వర్గాలలో సమిష్టి కుటుంబం, నిమ్న మధ్యతరగతి వర్గాల్లో ప్రాథమిక కుటుంబాలు ఉన్నాయి. టీకే ఉమెన్. కుటుంబం తన విధులలో ఏవైనా అవసరమైన అంశాలను సమయానుకూలంగా అందించడంలో విఫలమైతే ఆ కుటుంబాన్ని ఏమంటారు? అనిర్వాహక కుటుంబం. ఎగ్జాంపుల్, తాగుడు, మత్తు పదార్థాలకు బానిసైన కుటుంబాలు. ఒక వ్యక్తి పుట్టుకతోనే తన తండ్రి వంశానికి చెందిన పూర్వీకుల ఆస్తిలో సహభాగస్వామి అయి తండ్రి జీవించి ఉండగానే ఆస్తి పంపకాన్ని కోరుకునే సాంప్రదాయం మితాక్షర సంప్రదాయం. మితాక్షర సంప్రదాయాన్ని మొదటగా గుర్తించింది కోల్బ్రూక్. మితాక్షర సంప్రదాయం అమలులో ఉన్న ప్రాంతాలు బెంగాల్, అస్సాం తప్ప భారతదేశమంతా అమల్లో ఉంది. తండ్రి బతికున్నంత కాలం కొడుకు ఆస్తి పంపకం చేయమని అడగడానికి వీల్లేని సంప్రదాయం దాయభాగ సంప్రదాయం. ఎగ్జాంపుల్, అస్సాం, బెంగాల్. భారత సమాజంలో మొట్టమొదటి గృహ సమూహం సమిష్టి కుటుంబమే అని చెప్పింది హెన్రీ మెయిన్. తన అధ్యయనానికి ఇండలాజికల్ దృక్పథాలను ఉపయోగించింది హెన్రీ మెయిన్. అనైక్యతావాద దృక్పథం లేదా విచ్ఛిన్నవాదం ప్రతిపాదించిన వారు మాండెల్బామ్, ఐలిస్ రాస్, కులకర్ణి సేన్. ద ఇండియన్ ఫ్యామిలీ ఇన్ ట్రాన్సిషన్ గ్రంథ రచయిత హెచ్ లక్ష్మీనారాయణ్. ఉమ్మడి కుటుంబాలు పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ వల్ల మార్పులకు లోనవుతున్నాయి. ఎంఎన్ శ్రీనివాస్. పునరైక్యతా దృక్పథం లేదా అనుసరణాత్మక వాదన ప్రతిపాదించిన వారు ఎంఎస్ గోరే, రామకృష్ణ ముఖర్జీ, మిల్టన్ సింగర్, పౌలిన్ కొలెండా. ద ఇండియన్ జాయింట్ ఫ్యామిలీ ఇన్ మోడర్న్ ఇండస్ట్రీ రచయిత మిల్టన్ సింగర్. రీజనల్ డిఫరెన్సెస్ ఇన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ ఇండియాను రాసింది పౌలిన్ కొలెండా. బహుకాల దృక్పథం లేదా ప్రక్రియాత్మక వాదం ప్రతిపాదించింది కెఎం కపాడియా, ఐపి దేశాయ్, ఏఎం షా. ద హౌస్ హోల్డ్ డైమెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఏఎం షా. కుటుంబం, గృహం మధ్య స్పష్టమైన భేదాన్ని వివరించింది ఏఎం షా. రూరల్ ఫ్యామిలీ ప్యాటర్న్స్ అనే గ్రంథ రచయిత కెఎం కపాడియా. కేరళలోని నాయర్ కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? తారవాడ్. నాయర్ కుటుంబంలో కుటుంబ పెద్దను ఏమని పిలుస్తారు? కర్ణవన్. నాయర్ కుటుంబం ఏ విధమైన కుటుంబ రకానికి చెందినది? మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబం ఏ రకానికి చెందినది? పితృస్వామిక కుటుంబం. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? ఇల్లోం. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో కుటుంబ పెద్దని ఏమని పిలుస్తారు? వ్యవహారకర్త. కూర్గ్ యొక్క పితృవంశీయ కుటుంబాన్ని ఏమంటారు? ఒక్క. గారో తెగల మాతృవంశీయ కుటుంబాన్ని ఏమంటారు? నోక్నా. పితృవంశీయ సమాజంలో మేనమామ నిర్వహించే సంస్కార సామాజిక పాత్రను వివరించే నియమం పరిపూరక ఫిలియేషన్స్. ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ గ్రంథ రచయిత వెస్టర్ మార్క్. వివాహం ఒక సామాజిక వ్యవస్థ. ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖప్రాప్తికి వివాహం అవసరం అని నిర్వచించింది మను. పిల్లలను కని పోషించడానికి సంబంధించిన ఒడంబడిక వివాహం మలినోస్కి. మహిళలు నిర్వహించే ఏకైక సంస్కారం వివాహమే కాబట్టి వారికి వివాహం ఆవశ్యకం. కెఎం కపాడియా. వివాహం ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని సంతానం పొందడానికి సామాజికంగా అనుమతించబడిన మార్గం అని నిర్వచించింది గిల్లిన్. వివాహం ఒక స్త్రీ, పురుషుడు సమాజంలో నిలబడ్డానికి, సంతానాన్ని పొందడానికి ఇబ్బంది పడకుండా సామాజికంగా అనుమతించబడిన నిలకడైన సంబంధం. హెచ్ఎం జాన్సన్. ఒక స్త్రీ పురుషుల మధ్య సంతానం కలిగే వరకు కొనసాగే ఎక్కువ లేదా తక్కువ మన్నిక గల సమాగమం వివాహం. మరణం లేదా విడాకుల ద్వారా విచ్ఛిన్నం కాకపోతే ఆ సమాగమం శాశ్వతం. వెస్టర్ మార్క్. 30 సంవత్సరాల పురుషుడు 12 సంవత్సరాల స్త్రీ లేదా 24 సంవత్సరాల పురుషుడు 8 సంవత్సరాల స్త్రీని వివాహమాడాలి అని చెప్పింది మను. వాత్సాయనుడి ప్రకారం వరుడికి వధువుకి మధ్య కనీసం ఎంత తేడా ఉండాలి? 3 సంవత్సరాలు. వధువు తన పుట్టింటి నుంచి మెట్టింటికి తీసుకెళ్లే వస్తుపర, ద్రవ్యపర అంశాన్ని ఏమంటారు? స్త్రీధనం. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఒరాన్లో బట్టలు, అనామీ నాగా వరి,
గోవా డెనిమ్, హో అండ్ ముండా ఆవులు, గుజరాత్ సాంచి, పశ్చిమ బెంగాల్ సింధూర గని. ఈ విధంగా స్త్రీధనం ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉంటుంది. హిందూ వారసత్వ చట్టం 1956 పెద్దలు కుదిర్చిన వివాహంలో ప్రధాన పాత్ర వహించున్నది. కుల వ్యవస్థ పెద్దలు నిర్ణయాలు ఆచార వ్యవహారాలను అనుసరించి అందరూ ఒప్పుకొని చేసే పెళ్లి. బ్రహ్మ వివాహం క్రతువు చేసిన బ్రాహ్మణుడికి పురోహితుడికి దక్షిణ బదులుగా ఆ కుటుంబంలోని కుమార్తెను ఇచ్చి వివాహం చేయడం. దైవ వివాహం పెళ్లికొడుకు తండ్రి పెళ్లి కూతురు వాళ్లకు ఎద్దులు ఆవుల రూపంలో కన్యాశుల్కం అందించే వివాహం. అర్స వివాహం ఎలాంటి కన్యాశుల్కం వరకట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం. ప్రజాపత్య వివాహం వరుణ్ణి లేదా వధువును కొనుక్కొని పెళ్లి చేసుకోవడం. అసుర వివాహం ఇది కేవలం వయసులకు మాత్రమే సంబంధించింది. వధువు వరుడు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం. గాంధర్వ వివాహం ఇది క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. పెళ్లి కూతురు ఇష్టపడకపోయినా బలవంతంగా ఎత్తుకుని పోయి అంటే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం. రాక్షస వివాహం అంటారు. నిద్రపోతున్న అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం. పైశాచిక వివాహం బ్రహ్మ దైవ అర్స ప్రజాపత్య గాంధర్వ రాక్షస వివాహాలు న్యాయసమ్మతం. అసుర పైశాచిక వివాహాలు న్యాయసమ్మతం కావు అని చెప్పింది మనుస్మృతి. హిందూ సంప్రదాయంలో పురుషుడు ఒక భార్యను మాత్రమే వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? ఏకపత్ని వ్రతం. స్త్రీ పురుషులు ఒక నిర్దిష్ట కాలంలో భార్యాభర్తలుగా ఉండడం. ఒకవేళ భార్య చనిపోతే భర్త మరొక పెళ్లి చేసుకోవడం. దీన్ని ఏమంటారు? ఏకకాలిక ఏక వివాహం. భార్య లేదా భర్త విడిపోయినా మరణించినా మరొక వివాహం జరగదు. ఇది ఏ రకమైన వివాహం? జీవితాంతపు ఏక వివాహం. ఒక వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం. బహు వివాహం. ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క సొంత అవివాహిత సోదరీమణులను వివాహమాడ్డాన్ని ఏమంటారు? భగిని బహుభార్యత్వం. ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క సొంత సోదరీమణులను కాకుండా వేరువేరు అవివాహిత స్త్రీలను వివాహమాడ్డం. దీనిని అభగిని బహుభార్యత్వం అంటారు. ఎగ్జాంపుల్ బెంగాల్. ఒక స్త్రీ ఒకరికన్నా ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండడం. బహుభర్తృత్వం. జైవిక తండ్రికి సామాజిక తండ్రికి విభజన కనిపించే రకం. బహుభర్తృత్వం. అన్నదమ్ములంతా ఒకే మహిళను వివాహం చేసుకోవడం. సోదర బహుభర్తృత్వం. ఎగ్జాంపుల్ తోడా ఖాసా తెగలు. తోడా తెగలపై పరిశోధనలు చేసింది ప్రిన్స్ పీటర్ రివర్స్. మ్యాన్ ఇన్ ఇండియా అను గ్రంథం రాసింది రివర్స్. నీలగిరిలోని తోడా తెగలవారు దేని ద్వారా పితృత్వం నిర్ణయిస్తారు? ధనుర్బాణోత్సవం ద్వారా. స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు అందరూ ఒకే గోత్రం వారు అయి ఉండడం. స్వగోత్రీయ బహుభర్తృత్వం. ఒక పురుషునికి పలువురు భార్యలు ఒక స్త్రీకి పలువురు భర్తలు ఉండే రకం. బహుభార్యా భర్తృత్వం. ఉన్నత కుటుంబంలో పురుషులు తమ కంటే తక్కువ వర్ణంలో కులంలోని స్త్రీలను వివాహం చేసుకోవడం. అనులోమ వివాహం. తక్కువ వర్గానికి చెందిన పురుషుడు ఉన్నత వర్ణం స్త్రీని వివాహం చేసుకోవడం. ప్రతిలోమ వివాహం. ఒకే వర్ణం కులం మతం వారు చేసుకునే వివాహం. అంతర్వివాహం. ఒక వ్యక్తి జీవిత భాగస్వామిని బంధువుల నుంచి కాక బయటి నుంచి ఎంపిక చేసుకోవడం బహిర్వివాహం అవుతుంది. వేరువేరు గోత్రాల మధ్య వివాహం. గోత్ర బహిర్వివాహం. తండ్రి కూతురు తల్లి కొడుకు సోదరుడు సోదరి మొదలైన దగ్గరి రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధం ఉంటే దాన్ని ఏమంటారు? అగమ్య గమనం. మానసిక విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. బాల్య స్నేహ సిద్ధాంతం ప్రతిపాదించింది వెస్టర్ మార్క్. ప్రజనన సిద్ధాంతం డేవిడ్ అబెరెల్. కుటుంబ చీలికా సిద్ధాంతం మలినోస్కీ. సహకార సిద్ధాంతం టైలర్. ఒక వ్యక్తి తన అత్యంత దగ్గరి బంధువులను చుట్టాలను వివాహమాడ్డం అధిగణన వివాహం అవుతుంది. ఎగ్జాంపుల్ మేనరికం దేవర న్యాయం భగినీ న్యాయం. మేనరిక వివాహాన్ని ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో గోండు గిరిజనులు ఏమంటారు? దూద్ లౌటావా. ఒక వ్యక్తి సోదరుడు చనిపోయిన తర్వాత సోదరుని భార్యను వివాహం చేసుకోవడం దేవర న్యాయం అవుతుంది. ఒక వ్యక్తి భార్య చనిపోయినప్పుడు భార్య యొక్క అవివాహిత సోదరిని వివాహం చేసుకోవడం భార్య భగినీ న్యాయం.
సతీ సహగమన నిరోధ చట్టం 1829. దీనికోసం కృషి చేసింది రాజా రామ్మోహన్ రాయ్. హిందూ వితంతు పునర్వివాహ చట్టం 1856. దీనికోసం కృషి చేసింది ఈశ్వరచంద్ర విద్యాసాగర్. బాల్య వివాహ నిరోధ చట్టం 1929. బాల్య వివాహ నిరోధ చట్టాన్ని ఇంకా ఏమని పిలుస్తారు? శారదా చట్టం. ప్రత్యేక వివాహ చట్టం 1954. హిందూ వివాహ చట్టం 1955. హిందూ వారసత్వ చట్టం 1956. వ్యక్తులు సమాజంలోని ప్రమాణాలను ఉల్లంఘించకుండా వాటిని అనుసరించేటట్లు చేయడానికి ఉపయుక్తమయ్యే యంత్రాంగం. సామాజిక నియంత్రణ. సామాజిక నిషేధం అనే పదాన్ని పొలినేషియాలో ఏమంటారు? టాబు. హవాయి దీవులలో కాపు అంటారు. కికియు తెగవారు తాహు అంటారు. భారతీయ విస్తృత కుటుంబంపై తొలిసారి అధ్యయనం చేసింది హెన్రీ మెయిన్. ప్రాచీన చట్టం అనే గ్రంథంలో బంధుత్వం అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించింది హెన్రీ మెయిన్. బంధుత్వం ప్రాముఖ్యతను ప్రిమిటివ్ మ్యారేజ్ అనే గ్రంథంలో విశ్లేషించింది మెక్లెనన్. సంక్లిష్టమైన పరస్పర సంబంధం గల బంధువుల మధ్య గల సంబంధాల నిర్మితీయ వ్యవస్థే బంధుత్వం మర్డోక్. జైవిక సంబంధాలు, వివాహం, దత్తత, సంరక్షణలకు సంబంధించిన నియమాలపై ఆధారపడిన సామాజిక సంబంధాల గుచ్ఛమే బంధుత్వం స్మెల్సర్. బంధుత్వం అనగా ఒక మనిషి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం. గర్భధారణ, మాతృత్వం, పితృత్వం, సామాజికీకరణ లాంటి మౌలిక వాస్తవాల అధ్యయనం రాబిన్ ఫాక్స్. లైంగికత, తరాలు,